చేసినటువంటి కృషి వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మనం బాన్స్వాడ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని సక్రమైన పద్ధతిలో మరి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు గ్రామాల వారిగా సంస్థాగతంగా బలం చేసి మీ అందరి ప్రోత్సాహం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భంగా మరి అప్పుడు ఇచ్చినటువంటి నిధులను మనం ఊహించని పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి వెళ్ళినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీలో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి వెళ్ళినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మన మీద పోటీలాగా తయారయ్యి మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఒక పిలుపు మేరకు మీరు అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ సమావేశమైతే అది మనకి అందరి విజయం అని చెప్పేసి మన విజయానికి సంకేతం ఒకే ఒకటి. ఈరోజు మనం పర్మిషన్ దొరికినప్పటికీ ముందు పర్మిషన్ కనుక ముందు కనుక నిన్న అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ దొరుకుతుంటే మరి నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి చల్లబోలి మాటలు చెప్పాడు. ఇక్కడ మీటింగ్ పెడతాంటే మనకు పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తామంటే మనకు భయపడి ఆయన పర్మిషన్ ఇచ్చినప్పటికీ మీటింగ్ పెట్టలేదని ధైర్యం లేక పారిపోయినటువంటి వ్యక్తి పోచారం చెప్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తల విజయం, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల పట్టుదలగా రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయండి. రేపటి ప్రోటోకాల్కి సంబంధించి ఏ పిలుపుగా స్పందించండి. ఏదైతే మనకు నిధులు ఏదైతే ఆయన రద్దు చేసిందో ఆ నిధులని మళ్ళీ ఆ కట్టడిని ఇచ్చే వరకు రివైవ్ చేసే వరకు ఎక్కడ ఆయన కార్యక్రమం పెట్టినా ఇదే రకంగా మనందరం స్పందించి శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమాలను అడ్డుకునేటువంటి పరిస్థితి స్థానిక ఎన్నికలు మరి ప్రభుత్వంలో ఇంకా స్పష్టమైనటువంటి నిర్ణయాలు మనకు రాలేదు. ఆ నిర్ణయం రాగానే మీ అందరినీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేసినో వాళ్ళందరికీ బీఫామ్లు రావడం లేదు. మా దగ్గర ఉన్నటువంటి మాటలు పక్కన పెట్టి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి చురుగ్గా క్రియాశీల కార్యకర్తలకి రేపు బీఫామ్ వచ్చినట్టు రేపు జరిగేటువంటి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో మీ అందరికీ క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తలందరికీ బీఫామ్లు వచ్చేటట్టు దాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు ఉన్నారు. ఆయన గౌరవం కాపాడడానికి మహేష్ కుమార్ గౌడ్ గారిని నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇచ్చినందుకు మనం రాష్ట్ర పార్టీ రుణం తీర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి ఈ జిల్లాలో మన నియోజకవర్గంలో ఉన్న అన్ని స్థానిక సంస్థల్లో ప్రోటోకాల్లో మనం ముందుకు గెలిపించుకెళ్ళి వాటిని ఆయన స్థానికంగా ఇచ్చి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోరాడి గెలుద్దాం. రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లు పూర్తి స్థాయిలో మనం కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి లేదు రవీందర్ రెడ్డి ఉందనేటువంటి పరిస్థితి ముందుకు దానికి అందరూ సహకారం కావాలని దానికి క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తలందరినీ ప్రోటోకాల్లో వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి వేదిక మీద ఉన్నాం. మేమందరం సిద్ధంగా ఉన్నామని సమావేశం మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ ఇదే రకంగా స్పందించి ముందుకు రావాలని ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు.